తీసుకొచ్చుకోవాలి. పవర్లోంచి దిగిపోయేటప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ట్రంక్ పెట్టెలో డబ్బులు తీసుకొచ్చేసి బాకీలన్నీ తీర్చేసి వెళ్ళిపోవాలి. అట్లా ఉన్నది ఇలా మాటలు. పద్దాక జగన్ బాకీ పెట్టాడు అంటాడు. ఏదో ఇంట్లో ఏది టిఫిన్ సెంటర్ దగ్గర భోజనం సెంటర్ దగ్గర మనం పెడుతుంటారు సిగరెట్ తాగడానికి టేస్ట్ హాల్ దగ్గర అట్ట పెట్టినట్టుంది. మరి చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టారా? జగన్ వచ్చాక కట్టాడుగా. అప్పుడున్న ఎన్టీఆర్ విద్యాసేవ బిల్లులు జగన్ వచ్చాక కట్టాడుగా. అప్పుడున్న అమరావతి బిల్లులు జగన్ వచ్చాక కట్టకపోతేనే కదా కోర్టులకు వెళ్ళింది. అప్పుడున్నటువంటి నీరు చెట్టు బిల్లులు కట్టకపోతేనే కదా జగన్ వచ్చాక కోర్టుకు వెళ్ళింది. అంటే నువ్వు బకాయి పెడితేనేగా. అప్పుడున్నటువంటి ఉపాధి హామీ బిల్లులు నువ్వు కట్టకపోతేనే కదా తర్వాత జగన్ కూడా కట్టకపోతే కోర్టులకు వెళ్ళారు లేదా అంటే అప్పుడు బకాయిలు ఉన్నట్టే కదా. మన జగన్ లెక్క చెప్పుకొచ్చారు కదా 64,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు ఎగ్గొడితే మేము కట్టామని. ఆయన కట్టేది ఏం కాదు. ప్రభుత్వం ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది ప్రభుత్వం మారిపోతే గవర్నర్ మారిపోతాడా మాట కదా. ఆయన పదవీ కాలం నడిచిపోతూ ఉంటుంది. అట్లాగే మండలి అనేటటువంటి శాశ్వతం. ఈ అసెంబ్లీ అనేది మారుతుంటారు అంతే. దీంట్లో సభ్యులు మారుతుంటారు కానీ మండలి అనేది పర్మనెంట్. రాజ్యసభ అంతే అనమాట ఎప్పుడైనా సరే. అట్లాగే ఇక్కడ సమస్యలు అనేది పర్మనెంట్. దీని సొల్యూషన్ ఏంటి? ఎవరికాళ్ళు రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాకపోతే ప్రత్యక్షంగా నేను కాలేజీల రోజుల్లో చూసినవండి. ఫీజు కట్టడానికి నాన్న ఊరెళ్ళున్నారు క్యాంపు